అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు 7:30, 7:45 ఆ టైంలో ఈ వీడియో ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం. సో డైలీ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. డైలీ చూస్తున్నారు చాలామంది, ఒక 40,000, 35 నుంచి 40,000 మంది డైలీ రెగ్యులర్గా చూస్తున్నారు. కానీ అందులో లైక్ చేసేది మాత్రం 10,000 మంది, 8,000 మందే ఉంటున్నారు. సో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఏమీ నష్టం ఉండదు. అది నేను రోజు చేసే రిక్వెస్టే. సో ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ఒక బ్యానర్ వార్త, కామన్గా అన్ని పత్రికల్లో. అది నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో నిన్న జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్. బహుశా జియో హాట్స్టార్లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన మ్యాచ్ కూడా ఇదే. 55 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇదిగోండి, కింగ్ కొట్టేశాడు. విరాట్ 51వ సెంచరీ. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. పాకిస్తాన్ 242 లక్ష్యం ఇవ్వడంతో ఇండియా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ నార్మల్ రన్ రేట్తో చేశారనమాట. ఎక్కడా కూడా అద్భుతాలు, సంచలనాలు నమోదు అవ్వలేదు. కానీ చివరిలో అసలు విరాట్ కోహ్లీ సెంచరీ జరుగుద్దా లేదా, సెంచరీ చేస్తాడా లేదా, విజయానికేమో 22 రన్స్ కావాలి. అటువైపు హార్దిక్ పాండ్యా 4లు 6లు కొట్టడానికే చూస్తున్నాడు. సో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి 15 కావాలి. సో ఈ విరాట్ కోహ్లీ సెంచరీ జరుగుద్దా లేదా అని అనుకున్న దశలో పాండ్యా అవుట్ అవ్వడం, అక్షర్ పటేల్ రావడం, స్ట్రైక్ మ్యాక్సిమం విరాట్ కోహ్లీకి ఇవ్వడం, కోహ్లీ కూడా దాన్ని అందిపుచ్చుకోవడం, చివరి 4తో ఒకవైపు సెంచరీ, మరోవైపు విజయం రెండూ కూడా నమోదు చేయడంతో ఒక ఉత్కంఠకు తెర పడిందనమాట. సో దాన్ని అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. కింగ్ కొట్టేశాడని ఈనాడులో రాస్తే, ఆంధ్రజ్యోతిలో విరాట్ విహారం, పాక్ ఖేల్ కథం, 6 వికెట్లతో భారత్ విక్టరీ, నాకౌట్కు రోహిత్ శర్మ, రెండో వాటమితో పాక్ సెమీస్ ఆశలు గల్లంతు అని రాశారు. అలాగే సాక్షిలో కూడా దాయాదిపై విరాట్ విజయం, విశ్వవ్యాప్త ప్రేక్షకులు, ఇరు దేశాల అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు, దిగ్గజాలు, పలు రంగాల ప్రముఖులు, ఇలా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన మ్యాచ్లో టీమిండియా దంచేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్పై అలవోక విజయంతో సెమీఫైనల్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుందని రాశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా స్వీట్ రివెంజ్ లెక్క సరిచేశారు అని విరాట్ కోహ్లీని హైలైట్ చేస్తూ రాశారనమాట. సో నిన్న ఈ మ్యాచ్కు నారా లోకేష్ గారు అండ్ బీసీసీ అధ్యక్షుడు జైషా అండ్ చాలామంది ప్రముఖులు వెళ్ళినట్టున్నారు. ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అండ్ డైరెక్టర్ ఎవరైనా సుకుమార్ అండ్ రాజ్యసభ సభ్యుడు టీడీపీ ముఖ్యనేత సానా సతీష్ గారు, ఇట్లా చాలామంది వెళ్ళారు. ఇక కాస్త ఇస్తే చాలు మొండికి మోక్షం అని ఈనాడులో ఎక్స్క్లూజివ్గా ఒక పరిశీలన అంశాన్ని రాసుకొచ్చారండి. అదేంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు ప్రారంభమై చివరి దశలో మొండి గోడలుగా ఆగిపోయిన నిర్మాణాల ఫోటోలు, వాటిని ఎంత ఖర్చు చేశారు, ఎప్పుడు ప్రారంభించారు అనేది ఉదాహరణలతో సహా, ఫోటోలతో సహా రాశారు. లోపల పేజీలో ఇంకా డీటెయిల్డ్గా ఇదిగోండి, సర్కారు వారి కాసింత సాయం, కొండంత అభయం, అన్నీ ప్రజాపయోగ పనులే. ఇందులో 70% పైగా పూర్తయిన నిర్మాణాలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి సర్కారు వీటిపై దృష్టి పెడితే తక్కువ ఖర్చుతోనే లక్షల మందికి ప్రయోజనమని ఇదిగోండి, ధాన్యం నిల్వక నేలడాక. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అసంపూర్తిగా నిలిచిపోయిన గోదాం 2018లో ప్రారంభించారు. వైసీపీ హయాంలో అసలు పనులు జరగలేదు. సో ఇప్పుడు దాదాపుగా ఇంకో 41 లక్షలు ఇస్తే పూర్తయిపోద్ది గోదాం అంట, రైతులు నిల్వ చేసుకోవడానికి. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం 2016లో 25 కోట్లతో బీసీ బాలికల గురుకుల కళాశాల భవనం నిర్మాణం చేపట్టారంట. గుత్తేదారుకు 8 కోట్లు చెల్లించారు. ఇంకా 1.5 కోటి బకాయి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు ఆపేసింది. 25 కోట్లతో నిర్మాణం చేపట్టిన భవనం చూడండి ఎలా ఉందో. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవన్నీ రకరకాల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత కళాశాల భవనాలు, పాఠశాల భవనాలు, బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, అవి హాస్పిటల్స్ అన్నీ ఉదాహరణలతో సహా రాసుకొచ్చారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా మంచి వార్తే రాశారు. మొన్న బ్రిడ్జిల గురించి రాశారు కదా ఈనాడులో, ఒక 4-5 రోజుల కిందట అసంపూర్తిగా ఉన్న వంతెనల గురించి రాశారు. సో ఇప్పుడు నిర్మాణాలు రాశారు. ఇక భారంగా ఆరోగ్య భరోసా అని ఏటా పెరుగుతున్న పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపుగా 30% హెచ్చు అని ఒక ఆసక్తికరమైన వార్త. మనం ప్రైవేట్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే
ఈ పెయిన్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ప్రైవేట్లో హెల్త్ ఇన్సూరెన్సు ఈ సంవత్సరం మనం 4 సభ్యులున్న కుటుంబం తరపున హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 20,000 ఈ సంవత్సరం కడితే నెక్స్ట్ ఇయర్కి అది 25,000 పెరుగుతుంది. ఆ తర్వాత 30,000. అంటే ప్రీమియం ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది రకరకాల పేర్లతో. ఇప్పుడు అన్నీ బయట ఎలా పెరుగుతున్నాయో హెల్త్ ప్రీమియమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మనం క్లెయిమ్ చేసుకోకపోతే కొంత బోనస్ ఇస్తారు, కానీ పెంపుదలే, పెరగడం మాత్రం ఆగట్లేదు. దాన్ని ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్తగా రాసుకొచ్చారనమాట. ఆధునిక జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైన సంపద. దీన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అనుకోని అనారోగ్యం, ప్రమాదం, తీవ్ర వ్యాధులు ఎప్పుడు ఎవరిని బాధిస్తాయో చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రి ఖర్చుల నుంచి ఆదుకునేవే ఆరోగ్య బీమా పాలసీలు. ఆసుపత్రి బీమా బిల్లులు చూసినప్పుడు ఈ బీమా ప్రాముఖ్యత ఆసుపత్రి భారీ బిల్లులు చూసినప్పుడు ఈ బీమా ప్రాముఖ్యత ఏమిటన్నది అర్థమవుతుంది. కానీ ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యుడికి అందనంత ఖరీదైనదిగా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు స్టార్ హెల్త్లో 2017-18లో 4 కుటుంబ సభ్యులకి 10,000, 12,000 ప్రీమియం ఉండదు. ఇప్పుడు దాదాపుగా 2025 కదా, అంటే ఒక 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు అదే స్టార్ హెల్త్లో మనం ప్రీమియం అదే సేమ్ కండిషన్స్తో ప్రీమియం తీసుకోవాలంటే 30,000 అవుతుంది. అలా ప్రతిదీ కూడా అపోలో కావచ్చు, కేర్ కావచ్చు, అన్నీ కూడా అలా పెరిగాయి అన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే హెల్త్ పాలసీలు తీసుకోండి. వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ మీదో లేదంటే ప్రభుత్వం మీదో డిపెండ్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ మీ సంపాదనలో ఎంతో కొంత దీనికోసం వెచ్చించండి. ఇది ఆపత్కాలంలో ఆదుకుంటుంది. హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు ఖచ్చితంగా ఉండాలి. ఇక భయపెట్టి లాక్కున్న లీజులు ఎన్ని? ఒక్కొక్కరికి 50 నుంచి 100 కోట్ల జరిమానాలతో బెదిరింపు. తర్వాత రాజీ పేరిట లీజులు సొంతం చేసుకుని పోయినాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గనులన్నీ చెరబెట్టిన పెద్దరెడ్డి. జాబితా బయటకు తీయిస్తున్న కూటమి ప్రభుత్వం. ఇది మరీ విడ్డూరంగా రాస్తారండి. లీజులు ఎన్ని అంటే అన్నీ ఇన్ని కావు, మొత్తం అన్నీ. ప్రతి లీజును కూడా వీళ్ళు వాళ్ళ మీద ఫైన్లు వేసి, విజిలెన్స్ ఎంక్వైరీ వేసి, ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, ఈ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అని వేసి, భారీగా ఫైన్లు వేసి, వాళ్ళతో బేరానికి వెళ్ళి వాళ్ళ లీజులు వీళ్ళు సబ్ లీజుకి తీసుకోవడమో లేదంటే వాళ్ళ కంపెనీలో వీళ్ళు తలదోర్చడమో ఇలా రకరకాలుగా చేశారనమాట. అది ఈనాడులో రాశారు. ఈవెన్ చాలా జిల్లాల్లో అదే జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా గనుల శాఖలో కోట్ల ఆదాయం వచ్చేదాన్ని వదిలిపెట్టలేదు. సో వీళ్ళు ఓన్లీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి హయాంలోనే జరిగిందని రాశారు, కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా జరిగిందిగా. మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరు పెద్దిరెడ్డి? ఆ పెద్దిరెడ్డే ఇక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది మీద 200 కోట్లు, 250 కోట్లు, 300 కోట్లు ఫైన్లు వేశారు. వేసి వాళ్ళని బెదిరించి పార్టీలో చేర్చుకున్నారు. సిద్ధారాఘవరావు గారు అలా పార్టీ మారిన వ్యక్తే. ఇక ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష. పాపం గ్రూప్ 2 అభ్యర్థులు మానసిక ఆందోళనల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, తప్పనిసరి పరిస్థితుల్లో 92% మంది గ్రూప్ 2 పరీక్షకు, మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారండి. రాష్ట్ర వ్యాప్తంగా 92% మంది హాజరు. ప్రశ్నపత్రం సులువుగా ఉందన్న మెజారిటీ అభ్యర్థులు. ఎకానమీ ప్రశ్నలు కాస్త కష్టంగా వచ్చాయన్న పలువురు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 92,250 మంది మెయిన్స్కి అర్హత సాధించగా 86,459 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 92% హాజరు నమోదైనట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అనేక ఆందోళనల మధ్య, ఆవేదన మధ్య మొత్తానికైతే 92% మంది వెళ్ళారు. దీన్ని సాక్షిలో పెద్దగా హైలైట్ చేసి బ్యానర్లో రాశారండి. మా జీవితాలతో చెలగాటం, వాయిదాపై వంచన అని రాశారు. బాబు సర్కార్ నిర్లక్ష్యం క్షోభను మిగిల్చింది. గ్రూప్ 2 అభ్యర్థుల భావోద్వేగం, తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అభ్యర్థుల ఆగ్రహం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లే గందరగోళం సృష్టించారు. పరీక్ష వాయిదా పడుతుందంటూ 3 రోజులుగా డ్రామా. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాటకం ఆడారు. మా భావోద్వేగాలతో ఆడుకున్నారు. ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. బాగా ప్రిపేర్ అయినా పరీక్ష సరిగ్గా రాయలేకపోయాం. పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి ఏమి నష్టం? ఇంత మానసిక క్షోభకు గురి చేసిన ఈ సర్కారును వదిలిపెట్టడం. బాబు సర్కారు తీరుపై గ్రూప్ 2 అభ్యర్థుల ఆగ్రహం. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లలోనూ తీవ్ర అసహనం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని స్పష్టీకరణ అని సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. అయితే ఒకటి మాత్రం నిజమండి, గ్రూప్ 2 విషయంలో ఫస్ట్ దోషి వైసీపీ అండి. ఫస్ట్ ముద్దాయి వైసీపీ, ఫస్ట్ నేరం వైసీపీ హయాంలో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది.
2023లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చిన నోటిఫికేషన్. అప్పుడే రాష్ట్ర విధానం సరిగ్గా లేదు. వాళ్ళే రాష్ట్ర విధానం సరిగ్గా లేకుండా తప్పులు తడగ్గా ప్రకటించారు. దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించింది. అయితే ఇప్పుడు మెయిన్స్ పరీక్షకు ముందు కోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడం, ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అడ్డం రావడంతో ప్రభుత్వం ఏమీ చేయలే. చివరికి నాటకీయ పరిణామాలు ఉన్నాయి. నాటకాలు ఆడారు, డ్రామాలు ఆడారు, కానీ ఎగ్జామ్ మాత్రం జరిగిపోయింది, వాయిదా పడలేదు. ఇందులో ఫస్ట్ ఎవరు తప్పు చేశారంటే, సో వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరో గ్రూప్ 2 గురించి మాట్లాడే రైట్స్ లేవు. ఎందుకంటే తప్పు చేసిందే వాళ్ళు. ఆ తప్పును వీళ్ళు సరిదిద్దలేదు కాబట్టి, ఏమండి నేను తప్పు చేస్తా, తర్వాత వచ్చినాడు ఎవడో నా తప్పును సరిదిద్దలేదు అనుకో, నేను వాడిని విమర్శించవచ్చా? విమర్శించలేను కదా, ఆ హక్కు నాకు ఉండదు కదా. సో గత ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వం సరిదిద్దలేదు, దానివల్ల 92,000 మందికి అన్యాయం జరిగింది. సో ఆ 92,000 మంది ఇద్దరినీ తిడుతున్నారు అంతే తప్ప, గతంలో ఉన్నవాడు మంచోడు ఇప్పుడు చెడ్డోడు అనట్లేదు వాళ్ళు. ఇద్దరు అంతే, ఇద్దరు అలాగే తయారయ్యారు. సో కాకపోతే వీళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి, సొంత పేపర్ ఉంది కాబట్టి, వీళ్ళ మీద వీళ్ళకి కొంత సింపతి ఉంది కాబట్టి వీళ్ళతో మాట్లాడి ఇలా రాస్తూ వస్తున్నారు. వీళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా ఫోటోలు తీసి రాసేస్తారు. బాబు మోసాలకు గ్రూప్స్ పరీక్షలే రుజువు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. విద్యార్థులను లాఠీలతో కొట్టించడం అమానుషం, గందరగోళం, అస్పష్టత మధ్య పరీక్ష నిర్వహించడం దారుణం. 3 వారాలుగా న్యాయం చేస్తానంటూ నట్టేట ముంచారు. అధికారం చేపట్టిన నుంచి ఉద్యోగులను, నిరుద్యోగులను, అన్ని వర్గాలను మోసం చేస్తూనే ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఒక ట్వీట్ చేసి ఒక బాణం వేశారనమాట చీకట్లో. అవకాశం వచ్చింది కాబట్టి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 10 గంటలకు గవర్నర్ ప్రసంగం. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ కూడా హాజరవుతోంది. అయితే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, 1 గంట ఉంటారు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం ఈ సమావేశాలు ఆశాంతం చివరి వరకు కూడా ప్రతిరోజు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదా, ఏం మాట్లాడతారు ఏంటనేది పక్కన పెడితే. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ అంశాలన్నమాట. వైకాపా సభ్యులు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, అసభ్య పదజాలం వాడినా సంయమనం పాటించండి, వారి బురద మనకు అంటించాలని చూస్తారు, సామాన్యుడు గొంతుగా జనసేన ఉండాలి. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్, సో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. జనసేన పార్టీ సభ్యులందరికీ కూడా విందిస్తూ వాళ్ళకి ఆహ్వానించారు, వాళ్ళతో పాటు భోజనం చేశారు. ఆ భోజనానికి ముందు జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ అంతా పెట్టుకొని ఆ తర్వాత 1 by 1 విడివిడిగా మాట్లాడారు ఎమ్మెల్యేలతో. నియోజకవర్గాల్లో సమన్వయం ఎలా ఉంది, నియోజకవర్గాల్లో సమస్యలు ఏంటి, కేడర్ సమస్యలు ఏంటి, నియోజకవర్గాలకు ఏమైనా నిధులు కావాలా, ఏమైనా అవసరం ఉందా, ఇవన్నీ కూడా చాలాసేపు ఒక్కొక్కరితో 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట టైం స్పెండ్ చేసి మాట్లాడారనమాట. సో చాలా కీలకం ఇది. పార్టీ అధినేతలు కావచ్చు, పై పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలకి తరచూ అపాయింట్మెంట్లు ఇవ్వాలి, ఇట్లా మాట్లాడుతూ ఉండాలి. రావణ వాహనంపై శ్రీశైలం మల్లన్న. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. గిఫ్ట్తో ఊడ్ చేస్తారు. సైబర్ నేరగాళ్ల కొత్త పంథా. స్టాక్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టుల పేరిట కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూపంలో ప్రజల సొమ్ము దండుకోవడానికి సిద్ధమవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు బహుమతులుగా చూపించి బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ చేస్తుండడం కలకలం రేపుతోందంటండి. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు సచివాలయ ఉద్యోగులతో భర్తీ. మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. ఇక్కడ వారేరి అంతు చిక్కని ఆ 8 మంది ఆచూకీ. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి ప్రవేశించిన రక్షణ బలగాలు. అత్యంత క్లిష్టంగా లోపల పరిస్థితులు. 4 మీటర్ల మేర బురద, మట్టి, నీళ్లు, కుంగిపోయి అడ్డుగా పడిన టీబీఎం భాగాలు. చూడండి, సొరంగం లోపల ఆ 8 మంది ఆచూకీ దొరకట్లా. ఎక్కడ ఉన్నారో ఆ మట్టి లోపల, నీళ్ళ లోపల, సొరంగం శిథిలాల లోపల ఎక్కడున్నారో కూడా తెలియట్లేదన్నమాట. చాలా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, రక్షణ బలగాలు అనేక రకాలుగా వాళ్ళని వెతికి తీయడానికి, బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. పెళ్లి మండపం నుంచి పరీక్షా కేంద్రానికి. తలపై జీలకర్ర బెల్లం, పాదాలకు పారాణి. పెళ్లి దుస్తుల్లో ఓ నవవధువు గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు హాజరయ్యారు. తిరుపతి కేటీ రోడ్డుకు చెందిన మమత, చిత్తూరుకు చెందిన సాయి మల్లికార్జునులకు చిత్తూరులో ఆదివారం తెల్లవారుజాము 4:30 నుంచి 6 గంటల మధ్య వివాహమైంది. ఇదే రోజు మమత తిరుపతిలో పరీక్ష రాయాల్సి ఉందంట. చదువుల తల్లి వెళ్ళావమ్మా, పెళ్లి కూతురు చదువుల తల్లి.
సరే ఈనాళ్ళు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో ఆల్రెడీ ఇది అయిపోయింది, విరాట్ కోహ్లీది ప్లస్ ఇది అయింది. ఇక పక్కకి వెళ్తే సొరంగంలో ఆశలు గల్లంతో తెలంగాణ ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగిన 40 గంటలు దాటినా కార్మికులు జాడ తెలియని పరిస్థితి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, 3 వారాలు అసెంబ్లీ నిర్వహించే యోచన. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం. 28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. భద్రత పేరుతో ఆంక్షలు పెంచిన ప్రభుత్వం అని చెప్పి రాశారు. తర్వాత రేపటి నుంచి బయో ఏషియా సదస్సు హైదరాబాద్లోని HICCలో 2 రోజుల పాటు నిర్వహణ. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్. 50 దేశాల నుంచి పాల్గొననున్న 3000 మంది ప్రతినిధులు. సదస్సు ప్రారంభించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అని ఒక ఇది ఆర్టికల్ ఒకటి ఇచ్చారు. తర్వాత చదరపు అడుగు 10,042. రాజధానిలో G+1 పద్ధతిలో మంత్రులు, న్యాయమూర్తులకు 71 బంగ్లాల నిర్మాణ పనులను CRDA టెండర్ నోటిఫికేషన్. భూమి ప్రభుత్వానిదే, ఇసుక కూడా ఉచితం. మిగిలిన పనులకు ఈ స్థాయిలో వ్యయాన్ని నిర్ణయించడంపై బిల్డర్లు, ఇంజనీర్లు తీవ్ర విస్మయం. విజయవాడ, గుంటూరు సమీపంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో అధునాతన విల్లాలు భూమి విలువలతో కలిపిన 4 కోట్ల లోపే. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడానికే ముఖ్య నేతల అంచనా వ్యయాన్ని పెంచేశారంటున్న బిల్డర్లు. సో అమరావతి కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. చదరపు అడుగు 10,000. నిన్న కూడా చదరపు అడుగు ఏమో 12,000 ఇచ్చారు ఒక కన్స్ట్రక్షన్కి. సో ఇదంతా కూడా కొంత అనుమానాస్పద వైఖరిగా ఉంది. ఎంత అధునాతన సౌకర్యాలున్నా చదరపు అడుగు ఎంత అండి? మ్యాక్సిమం 5,000 పెడితే అద్భుతమైన బిల్డింగ్ కట్టచ్చు చదరపు అడుగు. మరి ఇక్కడ 10,000 అంటే చూడాలి మరి అక్కడ లోపాయకారిగా ఏమేమి పెడుతున్నారో ఫెసిలిటీస్ అనేవి చూద్దాం. తర్వాత మాంసాహారం మరింత ప్రియం. నిత్యావసరాలు గరిష్ట ధరల పెరుగుదలతో ఖరీదైపోతున్న భోజనం. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో పెరిగిన వ్యయం. ఆరోగ్య భారతం అత్యావశ్యం. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ, దేశంలో స్థూలకాయలు పెరిగిపోతుండడం ఆందోళనకరం. ఓబిసిటీపై మనమంతా యుద్ధం చేయాల్సిందే. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10% తగ్గించుకోవాలి. నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో ఆరోగ్య భారతం, హెల్త్ గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. మంచిది. తర్వాత ఇది కూటమి చెక్ పోస్టు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నల్లాయగారిపాలెం గ్రామం సమీపంలో రహదారిపై కూటమి నేతలు ఏకంగా ప్రైవేట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి డ్రమ్ములు అడ్డం పెట్టి వాహనాలు రాకపోకలను అడ్డుకుంటున్నారంట. భారత్లో OBPT, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో దేశంలో స్థూలకాయల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందంటండి. జాగ్రత్త. తర్వాత శైవ క్షేత్రాలకు 685 ప్రత్యేక బస్సులు. ఓకే. అర నిమిషం ఆలస్యంతో పరీక్షకు దూరమని ఇంకోటి రాశారు వీళ్ళు. గ్రూప్ 2నే మొత్తం 1 పేజీ, మొత్తం 2 పేజీలు గ్రూప్ 2 కోసమే కేటాయించారండి. ఎంత మంచోళ్ళో వీళ్ళ గ్రూప్ 2 మీద ఎంత ప్రేమో. అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రేమ ఉంటే బాగుండేది. బిల్లులు చెల్లించుకుంటే పనులు చేయలేం. ఆంధ్రప్రదేశ్ RWS కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్పష్టీకరణ. రేపటి నుంచి బయో ఏషియా సదస్సు. కేంద్రం 3వ విడత ఇస్తోంది. బాబు సాయం ఏది? నేడు రైతులకు నేడు PM కిసాన్ 3వ విడత కేంద్రం సాయం. అదే కూటమిలో ఉన్న చంద్రబాబు హామీ అటకెక్కేసింది. ఇస్తారమ్మా, మే నెలలో ఇస్తారు. సాక్షి వాళ్ళకు కూడా వేసేయండి PM కిసాన్. సాక్షి ఓకే, స్వస్తి ఈరోజుకి. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే విద్యార్థులతో వంట పని. తెల్లవారుజామున 3 గంటల నుంచి చపాతీలు తయారు. నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల పాఠశాలలో వెలుగులోకి. ప్రతి ఆదివారం చేస్తారంటున్న ప్రిన్సిపల్. సో ప్రతి ఆదివారం వాళ్ళ చేత చపాతీలు వండిస్తారంట. తర్వాత సులభంగా గ్రూప్ 2 మెయిన్స్ ప్రాథమిక అంశాలపై సూటిగా ప్రశ్నలు. పరీక్షలకు 92% మంది హాజరు. ఇది ఓకే. పాఠం నేర్వని పాపాలు, మళ్ళీ రీసర్వే పేరిట పాత తప్పులు. నాడు జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు సర్వే. ఇష్టానుసారం భూ రికార్డుల మార్పు. సర్వే చేసిన 8,680 గ్రామాల్లో 3.80 లక్షల మంది రైతులకు సమస్యలు. కూటమి సర్కారుకు ఫిర్యాదుల విలువ. సో భూముల రీసర్వేకి సంబంధించి ప్రతిరోజు ఆంధ్రజ్యోతిలో నిజానికి రాస్తూనే ఉన్నారు. ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూ ఇది. రైతులకు సంబంధించి రికార్డులు మార్చేశారు, ఇష్టానుసారం మార్చేశారు. సో అదంతా కూడా ఈ ప్రభుత్వం సరిచేయాలి. సరిచేయకపోతే ఆ వ్యతిరేకత వీళ్ళ మీద కూడా, ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుందన్నమాట. అందుకే ఆంధ్రజ్యోతిలో రాస్తూ ఉన్నారు తరచు. ఇక గత వారం ఏం పని చేశారు? 2 రోజులుగా 5 పాయింట్లతో జవాబు ఇవ్వండి. అలా ఇవ్వకపోతే రాజీనామాగా పరిగణిస్తాం. అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ మెయిల్. చట్టవిరుద్ధంగా తొలగిస్తే సవాలు చేస్తాం. అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు. FBI ఉద్యోగులు ఎవరూ స్పందించొద్దు. కాస్. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మస్క్ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 20 లక్షల మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపారు. గడిచిన వారం రోజుల్లో
ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను 5 బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలియజేయాలని పంపించారంటండి. పాపం వాళ్ళకి మండదా సడన్గా ఈయన ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వంలో దూరాడు, ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు. ఉద్యోగులందరినీ మీరు వారం రోజుల్లో ఏం చేశారు రిపోర్ట్ ఇవ్వండి అని సడన్గా అడిగితే వాళ్ళకి ఈగోలు హర్ట్ అవుతాయిగా. ఇండియాలో అమెరికాలో కాబట్టి అలా మాట్లాడారు. అమెరికాలో కాబట్టి వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా రియాక్ట్ అయ్యారు. అదే మన ఇండియాలో ఇలా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇలా మెయిల్స్ పెడితే అతను కులం వెతుకుతారు. ఇదిగో ఈ కులస్తరు వీళ్ళకి వ్యతిరేకం, ఈ కులస్తరు వీళ్ళకి వ్యతిరేకం అని చెప్పి కొత్త అంశాలు రుద్దుతారు. అఫ్కోర్స్ అది తప్పే, అక్కడ చట్టబద్ధంగానే వెళ్తారు. 10 లక్షలకి వ్యాక్సిన్లు అవుట్. ఈ నెలాఖరుకు క్షయ వ్యాక్సిన్లు ఎక్స్పైరీ. ఏడాది క్రితం మొదలైన పంపిణీ ఇంకా 40% కూడా పూర్తి కానిపోయినాం. కేంద్రం పంపిన వ్యాక్సిన్లకు కాలపరిమితి. అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ల విలువ కోట్లలోనే. ఆరోగ్య శాఖ అధికారుల తీరుతో వృధా. వ్యాక్సిన్లు వేశాక కూడా క్షయ లక్షణాలు. వాటి పనితీరుపై సర్వత్రా అనుమానాలు అని ఒక ఇంపార్టెంట్ వార్త అండి. ఇటువంటి వార్తలతో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలి. చూడండి, సంవత్సరం క్రితం కేంద్రం నుంచి క్షయ వ్యాక్సిన్లు వస్తే అందులో 40% కూడా పూర్తి చేయలేదంట, పంపిణీ పూర్తి చేయలేదంట. ఇవేమో ఎక్స్పైర్ అయిపోతున్నాయి ఈ నెలాఖరుకు. టన్నెల్ నిండా బురద, బయటకు తీయలేకపోతున్నారు. తర్వాత బీజేపీని ఎలా ఎదుర్కొందాం? ఏఐసీసీ సమావేశాల్లో కార్యాచరణ. ఏప్రిల్ 8, 9 తేదీల్లో కీలక భేటీలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఖర్గే అధ్యక్షతన నిర్వహణ. హాజరవనున్న సోనియా, రాహుల్. అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు కాంగ్రెస్ పదును పెడుతోంది. ఏప్రిల్లో జరగనున్న ఏఐసీసీ కీలక సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్లో సీనియర్లో గులాం నబీ ఆజాద్, తర్వాత అహ్మద్ పటేల్, ఇట్లా జయరాం రమేష్, వీళ్ళు సీనియర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ సభ్యులుగా కీలకమైన సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిడబ్ల్యూసీలో కావచ్చు, కాస్త డిసిప్లైన్ లోపించింది. ప్లస్ రాహుల్ గాంధీ గారి పిల్ల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కావచ్చు, ఇవి రకరకాల ఎక్స్ప్రెషన్స్ పిల్ల చేష్టలు. అఫ్కోర్స్ అతను మాట్లాడే మాటలు కొన్ని నేరుగా గుచ్చుకుంటున్నాయి, కరెక్ట్గా తగలాల్సిన వాళ్ళకి తగులుతున్నాయి. కానీ అందులో ఇమ్మెచ్యూరిటీ, పిల్ల చేష్టలు కనిపిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడుతోంది. లోక్సభలో కూడా వెనుకబడుతోంది. సో ఈసారి కొంచెం ప్లాన్డ్గా వెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే ఉన్నాను. పార్టీ వద్దనుకుంటే నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దేశ కేరళ ప్రయోజనాల కోసమే మోదీ అండ్ లెఫ్ట్ సర్కార్పై ప్రశంసలు. ఎప్పుడు పార్టీ లబ్ధి కోసమే మాట్లాడడం నా వల్ల కాదు. శశి థరూర్. శశి థరూర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరైనా కామెంట్ చేయగలరా? ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను అది మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లా. ఇక ఆంధ్రప్రభ. గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి అనుసంధానం, మహా అనుసంధానం. NWDA ప్రతిపాదన. మహానది నుంచి 230 టీఎంసీలు, గోదావరి నుంచి 247 టీఎంసీలు, 477 టీఎంసీలు తరలించేలా కొత్త డిజైన్. కేంద్ర జలశక్తికి నివేదిక అందజేత. త్వరలో భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం. చాలా పెద్దదండి. ఇప్పుడు వరకు గోదావరి, పెన్న అనుసంధానం కాస్త ఇప్పుడు మహానది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి 5 నదుల అనుసంధానం కోసం ఒక కొత్త ప్రపోజల్ రెడీ అయ్యి కేంద్రం దగ్గరికి పంపించారంట. దీనికి సరిహద్దు రాష్ట్రాలతో కొంత సమన్వయం చేసుకోవాలి కాబట్టి ఆ బాధ్యత కూడా తీసుకుందంట. బాగుంది వినడానికి. స్వపక్షమే విపక్షంలా అసెంబ్లీకి కొత్త వ్యూహంతో కూటమి. ఒక్కరోజు సమావేశాలకే వైసీపీ పరిమితం. సాధారణ సభ్యులాగే జగన్కు అసెంబ్లీ ప్రవేశం. ఎమ్మెల్యేల ప్రవేశ మార్గం నుంచే అనుమతి. తొలి రోజు సభనుద్దేశించి గవర్నర్ ప్రసంగం. 3 వారాల పాటు సమావేశాలు నిర్వహించే యోచన. 24 అంశాలపై చర్చలు. అసెంబ్లీ భేటీకి ఏర్పాట్లు పూర్తి. ఓకే. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు చకచక. టెండర్లు ఆహ్వానించిన రైల్వే శాఖ. 12 అంతస్తుల భవన నిర్మాణం 149 కోట్లతో. సో విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే మెగా డిఎస్సి. మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి. 16,340 పోస్టుల భర్తీ. జీవో 117 రద్దుతో ఎస్జిటిలో చిగురించిన ఆశలు. లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థ పునరుద్ధరణ. డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలు. గ్రంథాలయ ఉద్యోగాలు కూడా డిఎస్సి ద్వారానేనా? బాగుంది.
తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీటింగు, పర్సనల్ పిఏలకు నో ఎంట్రీ, అధికారులకు స్పీకర్ దిశానిర్దేశం బాగానే ఉంది. ఎండలు భగభగని రాశారు. ఓకే, ఇవన్నీ ఆంధ్రప్రభ. ఇక ఈనాడులో జాతీయ అంశాలను ఒక్కసారి చూద్దాం. జాతీయ అంతర్జాతీయ అంశాలను చూసుకుంటే, చేతులు కోల్పోయినా చేవ తగ్గలేదని సంకల్పం సగం బలం అనే మాటకు ప్రతిరూపం రాజస్థాన్లోని ముండావర్ పట్టణానికి చెందిన పాయల్. 2 చేతులు కోల్పోయినప్పటికీ అతను తన ప్రతిభ చూపిస్తున్నాడు. ఆమె చెందిన పాయల్, ఆ బాలిక 15 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతుంది. తన పనులన్నీ స్వయంగా తనే చేసుకుంటుంది. కాళ్ళతోనే తినడం, దుస్తులు ధరించడం, సైకిల్ నడపడం అన్నీ చేస్తోంది. ఏదో ఒకరోజు ఐఏఎస్ అధికారి అవుతానని పాయల్ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. దున్న అడుగేస్తే ఏసీ అన్న. మహారాష్ట్రలో కొల్లాపూర్ వ్యవసాయ ప్రదర్శనకు హర్యానాలోని పానీపత్కు చెందిన రైతు నరేందర్ సింగ్ తీసుకొచ్చిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 4 ఏళ్ల వయసు గల ఈ ముర్రా జాతి దున్న 1500 కిలోల బరువు, 14 అడుగుల పొడవు ఉంది. జర్మనీ తదుపరి ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్చ్ పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్లిన సాంప్రదాయవాదులు. నారీ శక్తిని గౌరవిద్దాం. 8న నా సోషల్ మీడియా ఖాతాలు మహిళలే నిర్వహిస్తారు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ వెల్లడి. మహిళలు నిర్వహించిన అవే పోస్టింగ్లు అవే ఉంటాయి కదా. మీ ఫోటోలు ఒక రకరకాల ఫోటోలు, ఒక 10-15 యాంగిల్స్లో ఫోటోలు ఉంటాయి, అంతే కదా. ఎవరు నిర్వహిస్తే ఏముంది. భారత్కు సాయంపై 5వసారి పదే ప్రస్తావిస్తున్న ట్రంప్. సో భారత్లో ఎన్నికలు శాతం అంటే ఓటింగ్ శాతం పెంచడానికి అమెరికా నుంచి వచ్చే నిధుల అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ పదే ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ కేంద్రం నిన్న ఏం చెప్పిందంటే అసలు ఆ నిధులు ఎన్నికల కోసం కాదు అని చెప్పి కేంద్రం నిన్న క్లారిటీ ఇచ్చింది. USAID ద్వారా భారత్లోని 7 ప్రాజెక్టులకు 6,498 కోట్లు నిధులు వచ్చాయని, ఎన్నికల్లో ఓటింగ్ని పెంచడానికి మాత్రం అవి కాదని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. ఉక్రెయిన్ పైకి 267 డ్రోన్లు, యుద్ధానికి 3 ఏళ్ళు అయిన సందర్భంగా విరుచుకుపడిన రష్యా. ఇంగ్లీష్ పరీక్షల్లో మెరుగైన స్కోర్, యాస రంగు కూడా బాగుండాలి సర్వేల్లో వెల్లడించిన భారతీయ యువత. ATF బాధ్యతలు ఖాష్ పటేల్కే వచ్చే వారం ప్రమాణం చేసే అవకాశం. FBI డైరెక్టర్గా ఉన్న ఖాష్ పటేల్ ATF బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడంట. మోదీతో మేము మాట్లాడితే తప్పేంటి, ద్వంద్వ ప్రమాణాలు పెరగవు మెలోని. తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు కలిసి మాట్లాడుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నట్లుగా వామపక్షాలు చిత్రీకరిస్తుండడం ఏమిటని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రశ్నించారు. ఉమ్మడి కుటుంబాల పెద్దలను తప్పుగా చూడొద్దు. ఇవన్నీ జాతీయ అంశాలు. తర్వాత ఈ క్రాప్ ఆధారంగా సాయం చేస్తేనే మిరప రైతులకు న్యాయం. రైతుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ, క్వింటాల్కు 3,000 ఇస్తేనే భరోసా. కేంద్ర రాష్ట్రాలపై పడే భారం 2,512 కోట్లు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లా. ఇదిగో రైతుకు ఇంత నష్టం వచ్చింది, ఇంత పెట్టుబడి అయింది, సో ఇంత అవసరం ఉంది అని రాస్తున్నారు. ఈనాడులో రకరకాల కోణాల్లో వార్తలు రాస్తున్నారు, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నారు. కానీ ఏది అవసరము అనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు తెలుసు. అది రైతుల పక్షాన ఒక రకంగా తీవ్రమైన అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో సడన్గా పవర్ పోయింది కాబట్టి ఈ రోజుకి ఇలా ముగిద్దాం. ఆల్మోస్ట్ 4 పత్రికలు అయిపోయాయిలే. సో మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.